వెల్కమ్ టు A ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? ఆల్ డ్రెస్డ్ అప్. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ అందరికీ. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే ఈవినింగ్ అనమాట. మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ తీయలా, ఎందుకంటే వర్క్ అని నేనేమో స్టడీస్ చదువుకుంటున్నా. సో ఇప్పుడు టైమ్ 6:47 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము, రెస్టారెంట్కి వెళ్తున్నాము డిన్నర్ కోసం అని చెప్పి. ఇట్స్ గోన్ బీ అ గుడ్ మీల్ విత్ అ గ్రేట్ అంబియన్స్ ఉన్న అమెరికన్ రెస్టారెంట్ అనమాట. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫుడ్ లవర్స్కి. అనిల్ అవుట్ఫిట్ చెప్తా, నీ అవుట్ఫిట్ మాకు. సో ట్రెంచ్ కోట్ లోపల, ట్రెంచ్ కోట్, టీ షర్ట్, పోలో విత్ ఫార్మల్ ప్యాంట్స్ విత్ ఈజీస్ సెమీ ఫార్మల్ షూస్, అంతేనా? యప్. మెరుపుల్ డ్రెస్, హెయిర్ మోడల్ వైబ్స్. యా, మోడల్ వైబ్స్. కింద మీద హీల్స్, మెరుపుల్ డ్రెస్. ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోదా, నాకు నచ్చదు పెద్దగా ఇయర్ రింగ్స్ కానీ చైన్ కానీ వేసుకోవడం, ఎక్కువ సింపుల్ ఇష్టం. సో హెయిర్ జస్ట్ బ్లో డ్రై చేసుకున్నా. బయట ఫుల్ విండ్ ఉంది. పైన జాకెట్ వేసుకుని కవర్ చేస్తాను. హెయిర్కి dressed. You go. My dress with a jacket. ఓకే, మేము వెళ్ళిన రెస్టారెంట్ పేరు స్టిల్ విల్ అనమాట. ఇది అమెరికన్ థీమ్డ్ రెస్టారెంట్, ప్రీమియం రెస్టారెంట్. మేమేమి వీక్లీ బేసిస్ కూడా ఇలాంటి రెస్టారెంట్స్కి వాటికి వెళ్ళామండి బాబు. ఏదన్నా అకేషన్ స్పెషల్ సెలబ్రేషన్ చేసుకోవాలి అంటేనే వెళ్తామన్నమాట, లేదంటే నాకు ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం. ఎక్స్పెన్సివ్, బ్యూటిఫుల్, సీరియస్లీ. మేము వెళ్ళింది వ్యాలంటైన్స్ డేకి వాళ్ళు స్పెషల్గా పెట్టిన ఈవెంట్ అనమాట. 1 వీక్ ముందుగా బుక్ చేసుకోవాలి మనం టేబుల్. 3 కోర్స్ మీల్ అనమాట. డిఫరెంట్ యునీక్ డిషెస్ ఉండే, ఆయిస్టర్స్, ఫిష్, డక్ అన్నీ మన ఇష్టం సెలెక్ట్ చేసుకో. ఇదేమో ఓపెన్ కిచెన్ అనమాట. అంటే మీకు అర్థమైంది కదా, మన కళ్ళ ముందే చెఫ్స్ కుక్ చేస్తారనమాట, మనకు కనిపిస్తుంది అనమాట వాళ్ళ ప్రాసెస్ అంతా. ఆంబియన్స్ అయితే చాలా బాగుంది అసలు. ఆర్డర్ చేసాం అనమాట. మా ఏం కోర్స్, ఫస్ట్ కోర్స్ ఏమంటారు దీన్ని, 3 కోర్స్ మీల్. అంటే 3 డిషెస్ ఉంటాయన్నమాట. నాకు 3 డిషెస్, అనిల్కు 3 డిషెస్. సో ఇప్పుడు ఆర్డర్ చేసాము. వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ అండ్ ఎక్సైటెడ్. 3 కోర్స్ మీల్లో ఏంటంటే ఎప్పుడు కొంచెం ఉంటుంది అనమాట క్వాంటిటీ, ఎందుకంటే 3 డిషెస్ తినాలి కాబట్టి. నా ఫస్ట్దేమో ఆయిస్టర్స్ అనమాట. లిటరల్ ఐస్ మీద పెట్టి తెచ్చారనమాట. అనిల్దేమో చీజ్ కర్డ్స్, అంటే చీజ్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఫ్రై చేస్తారు ఆయిల్లో. నాది బాగాలేదు కానీ అనిల్ అయితే డిష్ బాగుంది. ఫుడ్ టైం. పెరుగులో నంచుకో. సాస్ ఇదేమో నా మెయిన్ కోర్స్ అనమాట. నేను తీసుకుంది స్టేక్, అనిల్ తీసుకుంది ఏమొచ్చి డక్ బ్రెస్ట్ అనమాట. వీటిని మేము డీప్ రోస్ట్ చెప్పామంటే బాగా బొగ్గుల మీద ఫుల్లీ కుక్డ్ మీట్ ఇస్తాడు. నిజంగా యునీక్, చూడడానికి టేస్ట్ కూడా బాగున్నాయి. మీకు అనిపించచ్చు ఏం తింటాం ఇవి అక్క, ఏం బాగుంటుందని. అవును, కరెక్టే. ఇవి వీకెండ్లో రిలాక్స్ అవ్వడానికి, లేదా ఆకలి మీద ఉన్నప్పుడు, ఆత్రంగా ఉన్నప్పుడు తినడానికి పనికిరాని డిషెస్ అనమాట. ఏదో సంవత్సరానికి ఒకసారి ఆ అమెరికన్ డైనింగ్ రిచ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి బాగా రెడీ అయ్యి తినడానికి పనికొస్తాయి. లేదంటే నా వల్ల కాదండి బాబు ఇలాంటివి తినడం, ఎక్స్పీరియన్స్ చేయడం.
నాకైతే మాత్రం ఎప్పుడు వీక్లీ కానీ మంత్లీ బేస్ ఎప్పుడన్నా రెస్టారెంట్కి వెళ్తే నాకు ట్రాక్ ప్యాంట్స్లో రిలాక్స్డ్గా ఎలా పడితే అలా రెడీ అయ్యి మటన్ వేసుకొని కూర్చొని తినడం చాలా ఇష్టం అనమాట. ఇంకా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా ప్రతిసారి, అలానే అయితే కష్టం కదా. అందుకని ఇంత బాగా రెడీ అయ్యి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసమని వెళ్ళాము. ఈ ఎక్స్పీరియన్స్ లైఫ్ అంతా గుర్తుంటుంది నాకు, అదైతే మాత్రం పక్కా. మొత్తం తినేసాడు. తినాలి, మిగిలిపోయింది. ఇంకా థర్డ్ డిష్ ఏమో డెజర్ట్ అనమాట. నాది రెడ్ వెల్వెట్ కేక్ విత్ కాఫీ క్రీమ్ అండ్ యోగర్ట్. అనిల్ ఏమొచ్చి రాస్బెర్రీ చీజ్ కేక్ అనుకుంటా. రెండు బిలో యావరేజ్ అండి సీరియస్లీ. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా డెజర్ట్ చాలా బాగుంటుందేమో అని చెప్పి, బట్ అంతేం బాగాలేదు. అంటే బేసికలీ మొత్తం వ్యాలంటైన్స్ డే థీమ్ పింక్ రెడ్ అన్న కాన్సెప్ట్లో టేస్ట్ని మాత్రం మర్చిపోయారు అనమాట. వాళ్ళు లుక్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనిపించింది నాకు డెజర్ట్ విషయంలో. బట్ ఎలాగా నేను స్వీట్కి ఎప్పుడు నో అన్నానండి బాబు, మీరు ఏది పెట్టినా తింటా అనమాట. నాకు అంత ఇష్టం స్వీట్ డెజర్ట్స్ అంటే. ఇంకా తిని పడేసా అదైతే మాత్రం. ఇంకా నా స్టేక్ అయితే కొంచెం మిగిలిపోయింది, అది ప్యాక్ చేయించుకున్నా అనమాట. మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు టు గో. సో అది సంగతి. చేత ఎంత తీసుకో. ఇంకా ఎండ్ ఆఫ్ ఆర్ డేట్. మీ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి, సో దాట్ నాకు కూడా తెలుస్తుంది కాబట్టి. సరే మరి అయితే ఉంటాను. ఫైనలీ ఇంటికి వచ్చేసాము. బట్టలు మార్చినాను, ఇంకా అనిల్ మార్చేశాడు. సో హెల్ ఆఫ్ అ వ్యాలంటైన్స్ డే ఫుల్ ఉంది స్టమక్లో నాకైతే. ఇంకా కొంతసేపు టీవీ చూసి పడుకొని పోతాము అంతే. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి కొత్త వీడియోస్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తా అనుకుంటున్నా. ఉంటాను. బాయ్.